ఆలయ నిర్మాణం వల్ల మనకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఒక్కొక్క ఆలయం కట్టడం వల్ల ఒక్కొక్క రకమైన శుభ ఫలితం ఉంటుంది. ఉదాహరణకు విష్ణు ఆలయం కడితే 1000 సంవత్సరాలు స్వర్గంలో నివసించే యోగ్యం లభిస్తుంది. కృష్ణ ఆలయం కూడా సమాన ఫలితం వస్తుంది. అంతేకాక పితృదేవతలకి నరకం నుండి మోక్షం లభిస్తుంది. ఇక బ్రహ్మహత్య పాతకం నుండి కూడా రక్షిస్తుంది. తెలుసో తెలియకో బ్రహ్మహత్య చేసిన, గురువును నిందించిన, గురుద్రోహం చేసిన, శిశుహత్య, భ్రూణహత్య ఇటువంటి పాపాలు ఏవి చేసినా కూడా విముక్తి పొందవచ్చు. 4 రకాల ఆలయాలుంటాయి. మొదటిది సాధారణ ఆలయం. ప్రతిష్టకి పెద్దగా పనుండదు. చిన్న మందిరంలో ఏదైనా విగ్రహాన్ని నామమాత్రకంగా పెడితే చాలు. రెండవది ధ్వజస్తంభం ఉన్న ఆలయం. దీనికి మాత్రం నిత్యం నైవేద్యం, ప్రత్యేక అర్చనా వ్యవస్థ ఉంటుంది. గర్భాలయంలోకి ఎవరు పడితే వారు వెళ్ళకూడదు. 3 పీఠం. ఇది గురువులు స్థాపించినటువంటివి. నాకు తెలిసి కలియుగంలో వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు ప్రణవ్ పీఠాన్ని ఏలూరులో స్థాపించారు. ఇవి శ్రీచక్రాదులతో కూడిన గురుదేవ ప్రధానమైనవి. 4 వాయు ప్రతిష్ట, మంత్ర ప్రతిష్ట. వాయు ప్రతిష్ట చేస్తే ఎక్కువ దీక్ష అవసరం లేదు. మంత్ర ప్రతిష్టలో దీక్ష ఉంటుంది. గురు ప్రధానమైనది పీఠం, అర్చక ప్రధానమైనది ఆలయం. రెండింటికి తేడా ఉంది. ఆలయంలో గురువుకు ప్రాముఖ్యం ఉండదు. ఆలయం మరియు పీఠం సమానమైనప్పటికీ గురువు ప్రత్యక్ష దైవం కనుక గురు ప్రధానమైన పీఠం త్వరగా మోక్షాన్ని ఇస్తుంది. అందుకనే కొంతమంది ఇంటికి పైభాగంలో చిన్న మూర్తిని కూడా పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఇంటికి ముందు భాగంలో చిన్న మండపం కట్టించి అందులో కూడా దేవతామూర్తిని పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా గుడుల కిందకే వస్తాయి. బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తి కలిగిస్తాయి. ఇంకా శుభ ఫలితాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. రోజు యజ్ఞాలు చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, దేశం కోసం యుద్ధంలో ప్రాణం విడిచిన వారికి ఎంత పుణ్యం వస్తుందో, బ్రాహ్మణులను గోవులను రక్షించిన వారికి ఎటువంటి పుణ్యం వస్తుందో, సకల తీర్థాలలో స్నానం చేసిన వారికి ఎటువంటి ఫలితం వస్తుందో అంతటి పుణ్యం ఒక్క గుడిని నిర్మించడం వలన లేదా గుడి నిర్మాణానికి సహకరించిన వస్తుంది. ఇంతేకాక ఒక వ్యక్తికి గుడి నిర్మించాలని ఉంది, కానీ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు అని ఆలోచన చేసి మట్టితో గుడి కట్టి పూజించితే ఆ వ్యక్తికి ఖచ్చితంగా స్వర్గం వస్తుంది. అలానే ఎక్కువ శిల్పాలు, ఇటుకలతో కలిపి మంచి గుడులను నిర్మాణం చేస్తే ఏ దేవానికి గుడి కడతారో ఆయా లోకాలలో వారు నివసిస్తారు. ఉదాహరణకి బ్రహ్మదేవునికి గుడి కడితే సత్యలోకం, విష్ణుమూర్తికి గుడి కడితే వైకుంఠం. ఇలా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.